హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సులభమైనటువంటి పద్ధతిలో ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ కర్రీ నేను చేశానండి. ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ ఎగ్ కర్రీని మనం రుచిగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రుచికరమైనటువంటి ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటగా 2 గుడ్లని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ ప్రకారంగా ఎగ్స్ ఉడకబెట్టుకోండి. 2 చిన్నవి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆ తర్వాత 1 స్పూను వెల్లుల్లిపాయ పేస్ట్, గుర్తుపెట్టుకోండి అల్లం వేయలేదు ఇందులో, వెల్లుల్లి పేస్ట్, జస్ట్ వెల్లుల్లి మాత్రమే పేస్ట్ లాగా చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత ఒక పెద్ద టమోటా తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 గుడ్లను ఎల్లో పార్ట్ కట్ చేయకుండా కేవలం వైట్ పార్ట్ మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించుకొని మనం ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు ఆయిల్లోనే బాగా మగ్గాలండి, మరి ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తుంచి ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపించేటప్పుడు నేను పచ్చిమిరపకాయలు మీకు చూపించలేదండి, ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మనం మగ్గనిచ్చుకోవాలి. మూత తీస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వేయాల్సినటువంటి పదార్థం ఏంటంటే మనం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, అల్లం వేయకపోయినా సరే ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పటం కాదు, మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, దీన్ని బాగా కలుపుకొని కేవలం 1 నిమిషం పాటు మనం మూత పెట్టేసి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. తీసి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఎగ్ కర్రీని మా రాయలసీమ వైపు పల్లెటూళ్ళల్లో ఎక్కువ చేస్తారండి. ఈ రెసిపీని నేను అక్కడి నుంచే నేర్చుకున్నాను, అదే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని కూడా వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ టమాటా మిశ్రమం అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా కొద్దిగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత మనం కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఎల్లో పార్ట్ ఇప్పుడే వేయకండి, చివర్లో వేద్దాం. ఎల్లో పార్ట్ ఇప్పుడే వేసి కలిపితే ఆ కూర అన్నది నీచు వాసన వస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ దాదాపుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా ఎల్లో పార్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లో పార్ట్స్ని కూడా ఇందులో వేసి ఓవర్గా మిక్స్ చేయకుండా లైట్గా వీడియోలో చూపించిన విధంగా కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. ఎటువంటి మసాలా వేయలేదండి, మీరే చూస్తున్నారు కదా. మనకు ఎంతో రుచికరమైన సింపుల్ అయినటువంటి పద్ధతిలో తయారు చేసుకునే ఈ ఎగ్ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎగ్ కర్రీ చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక రుచికరమైనటువంటి రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.